తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ ఈ భేటీలో పాల్గొంటున్నట్టు సమాచారం. ఇక టాలీవుడ్ టీమ్ కి కెప్టెన్ అయిన తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, అలాగే బడా హీరోలు చిరంజీవి, వెంకటేష్ గారు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు కలవనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణ సర్కార్ కి టాలీవుడ్ కి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు దానిని మరింత పెద్దవి చేశాయి. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నామని, అయితే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై సినీ ఇండస్ట్రీకి స్పెషల్ ప్రివిలైజేషన్ ఉండవని చెప్పారు. స్పెషల్ షోలు, టికెట్ రేట్లు పెంపు లాంటివి ఉండబోవని పరోక్షంగా తేల్చేశారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. సినీ పెద్దలతో పాటు హీరోలు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. వెంకటేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్ కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా సీఎం తో సినీ ప్రముఖులు భేటీపై పలువురు స్పందిస్తున్నారు. తాజాగా సినీ నటి, బీజేపీ మెంబర్ విజయశాంతి కూడా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఇలా రాసుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారిని మంత్రిగారులు గురువారం నాడు కలవనున్న సినిమా పరిశ్రమకు, ప్రభుత్వానికి సమగ్రమైన విశ్లేషణాత్మక చర్యలు జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి గారు విస్పష్టంగా ఇకపై ఉండబోవన్న టికెట్ రేట్ల పెంపు, సంక్రాంతి స్పెషల్ షోల అనుమతిపై మాత్రమే కాక తెలంగాణ సినిమా సంస్కృతి, ఆచార విధానాల ఉద్దీపన, చిన్న స్థాయి కళాకారులు, సాంకేతిక నిపుణులు, వారి ఉద్యోగం, నివాస భద్రతలు, జీవనాధారాలు, ప్రభుత్వ హామీలు, చిన్న మధ్య స్థాయి బడ్జెట్ చిత్రాలు విడుదలకు, థియేటర్లో కేటాయింపు, పరిరక్షణ అన్నిటిపైన సమగ్రమైన చర్చ, ప్రకటన కూడా లేవనెత్తనున్నారని ఈ అభిప్రాయం వ్యక్తమవుతుంది. సర్వత్రా ఈ చర్చల నేపథ్యంలో సీఎం రేవంత్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానం తప్పక నిర్ణయాత్మకంగా ఉంటుందని విశ్వసిద్దాం అని విజయశాంతి రాసుకొచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ ఈ భేటీలో పాల్గొంటున్నట్టు సమాచారం. ఇక టాలీవుడ్ టీమ్ కి కెప్టెన్ అయిన తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, అలాగే బడా హీరోలు చిరంజీవి, వెంకటేష్ గారు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు కలవనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణ సర్కార్ కి టాలీవుడ్ కి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు దానిని మరింత పెద్దవి చేశాయి. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నామని, అయితే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై సినీ ఇండస్ట్రీకి స్పెషల్ ప్రివిలైజేషన్ ఉండవని చెప్పారు. స్పెషల్ షోలు, టికెట్ రేట్లు పెంపు లాంటివి ఉండబోవని పరోక్షంగా తేల్చేశారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. సినీ పెద్దలతో పాటు హీరోలు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. వెంకటేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్ కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా సీఎం తో సినీ ప్రముఖులు భేటీపై పలువురు స్పందిస్తున్నారు. తాజాగా సినీ నటి, బీజేపీ మెంబర్ విజయశాంతి కూడా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఇలా రాసుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారిని మంత్రిగారులు గురువారం నాడు కలవనున్న సినిమా పరిశ్రమకు, ప్రభుత్వానికి సమగ్రమైన విశ్లేషణాత్మక చర్యలు జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి గారు విస్పష్టంగా ఇకపై ఉండబోవన్న టికెట్ రేట్ల పెంపు, సంక్రాంతి స్పెషల్ షోల అనుమతిపై మాత్రమే కాక తెలంగాణ సినిమా సంస్కృతి, ఆచార విధానాల ఉద్దీపన, చిన్న స్థాయి కళాకారులు, సాంకేతిక నిపుణులు, వారి ఉద్యోగం, నివాస భద్రతలు, జీవనాధారాలు, ప్రభుత్వ హామీలు, చిన్న మధ్య స్థాయి బడ్జెట్ చిత్రాలు విడుదలకు, థియేటర్లో కేటాయింపు, పరిరక్షణ అన్నిటిపైన సమగ్రమైన చర్చ, ప్రకటన కూడా లేవనెత్తనున్నారని ఈ అభిప్రాయం వ్యక్తమవుతుంది. సర్వత్రా ఈ చర్చల నేపథ్యంలో సీఎం రేవంత్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానం తప్పక నిర్ణయాత్మకంగా ఉంటుందని విశ్వసిద్దాం అని విజయశాంతి రాసుకొచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ ఈ భేటీలో పాల్గొంటున్నట్టు సమాచారం. ఇక టాలీవుడ్ టీమ్ కి కెప్టెన్ అయిన తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, అలాగే బడా హీరోలు చిరంజీవి, వెంకటేష్ గారు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు కలవనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణ సర్కార్ కి టాలీవుడ్
టాలీవుడ్ కి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు దానిని మరింత పెద్దవి చేశాయి. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నామని, అయితే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై సినీ ఇండస్ట్రీకి స్పెషల్ ప్రివిలైజేషన్ ఉండవని చెప్పారు. స్పెషల్ షోలు, టికెట్ రేట్లు పెంపు లాంటివి ఉండబోవని పరోక్షంగా తేల్చేశారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. సినీ పెద్దలతో పాటు హీరోలు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. వెంకటేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్ కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా సీఎంతో సినీ ప్రముఖులు భేటీపై పలువురు స్పందిస్తున్నారు. తాజాగా సినీ నటి, బీజేపీ మెంబర్ విజయశాంతి కూడా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఇలా రాసుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారిని మంత్రిగారులు గురువారం నాడు కలవనున్న సినిమా పరిశ్రమకు, ప్రభుత్వానికి సమగ్రమైన విశ్లేషణాత్మక చర్యలు జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి గారు విస్పష్టంగా ఇకపై ఉండబోవన్న టికెట్ రేట్ల పెంపు, సంక్రాంతి స్పెషల్ షోల అనుమతిపై మాత్రమే కాక తెలంగాణ సినిమా సంస్కృతి, ఆచార విధానాల ఉద్దీపన, చిన్న స్థాయి కళాకారులు, సాంకేతిక నిపుణులు, వారి ఉద్యోగం, నివాస భద్రతలు, జీవనాధారాలు, ప్రభుత్వ హామీలు, చిన్న మధ్య స్థాయి బడ్జెట్ చిత్రాలు విడుదలకు, థియేటర్లో కేటాయింపు, పరిరక్షణ అన్నిటిపైన సమగ్రమైన చర్చ, ప్రకటన కూడా లేవనెత్తనున్నారని ఈ అభిప్రాయం వ్యక్తమవుతుంది. సర్వత్రా ఈ చర్చల నేపథ్యంలో సీఎం రేవంత్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానం తప్పక నిర్ణయాత్మకంగా ఉంటుందని విశ్వసిద్దాం అని విజయశాంతి రాసుకొచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ ఈ భేటీలో పాల్గొంటున్నట్టు సమాచారం. ఇక టాలీవుడ్ టీమ్ కి కెప్టెన్ అయిన తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, అలాగే బడా హీరోలు చిరంజీవి, వెంకటేష్ గారు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు కలవనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణ సర్కార్ కి టాలీవుడ్ కి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు దానిని మరింత పెద్దవి చేశాయి. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నామని, అయితే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై సినీ ఇండస్ట్రీకి స్పెషల్ ప్రివిలైజేషన్ ఉండవని చెప్పారు. స్పెషల్ షోలు, టికెట్ రేట్లు పెంపు లాంటివి ఉండబోవని పరోక్షంగా తేల్చేశారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. సినీ పెద్దలతో పాటు హీరోలు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. వెంకటేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్ కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా సీఎంతో సినీ ప్రముఖులు